హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. ఆవిడ ఏపీలో ఎంటర్ అయితే దాని ఎఫెక్ట్ ఎంత? ఏ పార్టీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ తనకు స్పేస్ లేదని జ్ఞానోదయమై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు షర్మిల. ఇక తన దృష్టి ఏపీ మీద పడింది. తాజాగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షర్మిలని ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట్లో తను సొంత పార్టీ పెడుతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏ దిక్కు లేదు. దాంతో వారికి షర్మిల పెద్ద దిక్కుగా కనబడింది. షర్మిలకు కూడా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. సో షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. జనవరి 1st వీక్ లో అఫీషియల్ గా తన పేరుని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక సహజంగానే షర్మిల రాక రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జోరున సాగుతోంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ, జగన్ సొంత చెల్లెలు, అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో అన్నని జైలుకు పంపి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన పార్టీతో కలవడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక వర్గం అంటున్నా, ఇవి రాజకీయాలు, ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేం, తన స్టాండ్ తనని తీసుకొనివ్వండి అంటూ ఇంకో వర్గం షర్మిలకు సపోర్ట్ చేస్తోంది. అసలు షర్మిల రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా ఆవిడ వల్ల వైసీపీ కానీ తెలుగుదేశం కానీ లాభమో నష్టమో పొందే అవకాశాలైతే ఉన్నాయి. వైసీపీ ఓటు బ్యాంక్ లో చాలా వరకు కాంగ్రెస్ నుండి వచ్చిందే. ఇప్పుడు షర్మిల వల్ల ఆ ఓటు బ్యాంక్ నుండి కొంత చేజారే ప్రమాదం ఉంది. అది వైసీపీకి దెబ్బైతే టీడీపీకి లాభం చేకూరుతుంది. అలానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరి కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది వైసీపీకి లాభం, టీడీపీకి దెబ్బ. ఇలా షర్మిల పక్క పార్టీల మీద చూపించే ప్రభావమే ఎక్కువ. అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలోకి వెళ్లలేని నాయకులకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. అలా షర్మిల సారథ్యంలో పార్టీ కాస్త బలపడే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ వర్షన్ చూస్తే వైఎస్ఆర్ కూతురిగా, జగన్ చెల్లెలిగా గుర్తింపు, గౌరవమే తప్ప షర్మిలకంటూ సొంత ఇమేజ్ లేదని, ఆవిడ వల్ల కాంగ్రెస్ కి ఒరిగే ప్రయోజనం శూన్యమని రాజకీయ తటస్థులు అంటున్నారు.